ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన దేవ, మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. పరలోకంలో మీరున్నారు, భూమి మీద నరమాతృలుగా మేము జీవిస్తున్నాం. బ్రతికిచ్చింది మీరు, బ్రతకటానికి మార్గదర్శిగా మీ ప్రియకుమారుని మాటల ద్వారా ఈ లోకానికి 66 పుస్తకాల రూపంలో మా ముందు ఉంచారు. ఆ మాటల్లో ఉన్నటువంటి మాధుర్యాన్ని మేము ఈరోజు ఈ రాత్రి ఛేదించడానికి మేము సిద్ధమవుతుండగా, తల్లించినటువంటి బిడ్డలందరికీ అర్థం చేసుకునేటటువంటి మనోనేత్రాల గుడ్డితనాన్ని తీసివేసుకుని మీకు దగ్గర చేసేటటువంటి ఈ ప్రయత్నంలో మీ సహాయాన్ని అందిస్తున్నాము నాయన. చేరవచ్చినటువంటి బిడ్డలందరూ హృదయాలను మీరు ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోండి. మార్గంలో వస్తున్నటువంటి బిడ్డలను ఇంకా త్వరగా వచ్చేలాగా కృప దయచేయండి. ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీ సన్నిధి కాంతులు మా అందరితో ఉంచి ముందుండి నడిపింప చేయమని, మాట్లాడుతున్నటువంటి నేను సమయోచితమైనటువంటి రీతిలో మాట్లాడాలని కృప దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పెట్టి ఒక ప్రార్థన సమర్పించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, చదవబడినటువంటి లేఖన భాగాన్ని మరొకసారి మనం పరిశీలిద్దాం. ఇదే ఈరోజు పాఠ్యాంశంగా మీరు రాసుకోవచ్చు. మరొకసారి చదువుకుందాం. ప్రసంగి గ్రంథము, ప్రసంగి గారు రాసినటువంటి గ్రంథము. అందరూ చక్కగా రాసుకోండి, ఎందుకంటే లోక సంపద కన్నా విలువైనటువంటి సంపద ఏదైనా ఉందో అంటే బైబిలే తప్ప మరొకట్లేదు. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మరొకసారి ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. గొయ్యి త్రవ్వువాడు దానిలో పడడు. అందరికి తెలిసినటువంటి మాట ఇది. ఎవరు తవ్వుకున్నటువంటి గోతులో వాడు పడిపోతాడని మన పెద్దలు చెప్పినటువంటి మాట మనకు కూడా తెలిసింది. గొయ్యి తవ్వేవాడు తాను తవ్వినటువంటి గోతులో వాడు పడిపోతాడు. బాగుంది. కంచె కొట్టు వానిని పాము కరుచును. ఇది మన పాఠం. కంచె కొట్టు వానిని పాము కరుచును. ఇది మనకు అర్థం కావాలి రాత్రి. బైబిల్ పాఠశాలలో ఏ అంశాన్నైనా మనం తీసుకున్నామంటే అది బైబిల్లో ఉంటేనే తీసుకుంటాం. ప్రకటించినటువంటి రీతిగా కంచెను కొట్టు వానిని పాము కరుచునా, కరుస్తుంది అని బైబిల్ చెప్పింది. ఎలా కరుచుద్ది, ఎప్పుడు కరుస్తుంది, ఎందుకు కరుస్తుంది, అసలు ఆ పాము ఆ కంచెలో ఎందుకు ఉంది, ఇవన్నీ మీరు ఇప్పటికే మీ సంఘాల్లో నేర్చుకుని ఉండాలి. మీరు ఎడుదిరిగి నేర్చుకోలేరు కనుక ఇలాంటి సదస్సులు నెల నెల మీ మధ్యకు తీసుకురావడం జరుగుతుంది. నేర్చుకోండి, ఉచితంగానే నేర్చుకోండి. ఎక్కడ ఏ రూపాయి కట్టాల్సిన అవసరం కూడా ఏమి లేదు. ఆలోచిద్దాం ప్రియమైన దేవుని వారలారా. కంచె అనగానే మనకి ఏం గుర్తొస్తుందంటే, బాగా ఆలోచిద్దాం. కంచె అనగానే ఏం గుర్తొస్తుందంటే, పొలం చుట్టూ వేస్తూ ఉంటారు ఈ కంచెను. గమనించారండి? పొలం చుట్టూ వేసేదే ఈ కంచె నాటుతూ ఉంటారు. ఎందుకు నాటుతారు కంచెను? ప్రొటెక్షన్ కోసం, అనగా రక్షణ కోసం నాటుతూ ఉంటారు. రక్షణ కోసం నాటుతూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఒక కంది చేనుకు చుట్టూ కంచె నాటుతూ ఉంటారు, అంతే కదండి? కంది చేను చుట్టూ కంచె నాటుతారు. ఎందుకంటే రక్షణ కోసం. ఏంటి ఆ రక్షణ అంటే, పశువులు లోపలికి వెళ్లకుండా ఉండటం కోసం. గేదెలు, పశువులు లోపలికి వెళ్లకుండా ఉండటం కోసం నాడుతూ ఉంటారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, కంచె అంటే కాపుదల. కాపుదల. కంచె అంటే ఏంటి? కాపుదల అనొచ్చు, రక్షణ అనొచ్చు, ఆదరణ అని కూడా అనొచ్చు. ఆదరణ అని కూడా అర్థం చేసుకోవాలి మనం. కంచె అనగాలి ఇప్పుడు మనకేం అర్థమైపోవాలి? అర్థాలు వచ్చేస్తాయి, గమనించాలి. కంచె అంటే కాపుదల అని అర్థం చేసుకోవాలి, రక్షణ అని అర్థం చేసుకోవాలి, పర్యాయ పదాలు, ఆదరణ అని అర్థం చేసుకోవాలి. ఇంకా ఈ కంచె కోణంలో మనం ఆలోచిస్తే ప్రతి ఇంటికి కూడా కాంపౌండ్ కడుతూ ఉంటారు, ప్రహరీ గోడ అంటారు కదండి. ప్రహరీ గోడ దేనికి రక్షణ? ఇంటికి రక్షణ. ఇంటికి ఒక వలయం లాంటిది, వలయం లాంటిది, వలయం లాంటిది. అయితే ఒక కాంపౌండ్ ఇంటికి కట్టిన అది రక్షణ కోసమే.
ఒక కంది చేనుకి ఒక పంట చేనుకి చుట్టూ కంచె వేసినా కూడా ఆ చేనుని కాపాడుకోవటానికి వేసినట్టు అర్థం చేసుకోవాలి. కంచె అనగా మనం ఇప్పుడేం అర్థం చేసుకోవాలి? కాపుదల, రక్షణ అని అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఆ వచనాన్ని మీరు గమనించండి. 10వ అధ్యాయం 8వ వచనం. కంచె కొట్టువానిని పాము కరుచును. ఏమండి? కంచె కొట్టువానిని పాము కరుచును అంటున్నాడంటే, ఇప్పుడు పొలాలకు కంచె వేయటానికి ఇప్పుడు కంచె కొట్టుకొస్తున్నాడు. కంచె కొట్టుకొచ్చి చుట్టూ నాటుతున్నాడు. ఆ నాటకానికి వెళ్ళి కంచె కొట్టుకొచ్చేటప్పుడు పాము కరుచుదని అర్థం చేసుకోవాలా? ఎలా అర్థం చేసుకోవాలి? మరి వచనం అలాగే ఉంది. మరి ఏమిటి అర్థమవుతుందా మీకు పాయింట్? పొలంకి చుట్టూ కంచె వేయాలి. ఇప్పుడు నువ్వు వెయ్యాలి అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు కంచె దగ్గరికి వెళ్ళాలి. కంచె దగ్గరికి వెళ్ళావంటే దాంట్లో ఏముంది? పాము ఉంది. నువ్వు ఇటు కొట్టంగానే కంచెలో పాము కరుస్తుందని అర్థం చేసుకోమని చెప్పిందా బైబిల్? అంటే ఇలాంటి సదస్సులకు మనం వస్తే ఇలాంటి విషయాలన్నీ మనకు అర్థమవుతాయి. ప్రియమైన దేవుని మాట్లాడారు. ఎప్పుడు ఎవరు ఏ సేవకుడు చెప్పినటువంటి మాటలే చెప్పాలి. ఆలోచనాత్మకంగా చెప్పాలి. దేవుడు అనుకున్నది చెప్పాలి. నీ నోటికి వచ్చిందో నీ మదిలో ఉన్నదో చెప్పకూడదు ఎప్పుడైనా. మనం బైబిల్లోనికి వెళ్ళి ఆలోచించి అర్థం చేసుకునే ప్రయత్నం ఈ రాత్రి మనం పరిశీలిద్దాం. కంచె అంటే ఏంటో ఇప్పుడు లోకానుసారంగా ఆలోచన చేస్తే కంచె కొట్టేవాడిని పాము కరుస్తుందని అర్థం చేసుకున్నామని నువ్వు అనుకుంటే ఈ పాఠం ఖచ్చితంగా వినాలి. ఇప్పుడు బైబిల్ ప్రకారంగా కంచె అంటే ఏంటి? కాపుదల, రక్షణ, వలయం, ఆదరణ. రైట్, బైబిల్లోనికి వెళ్ళిపోదాం. యోబు గ్రంథం అర్థమవుతుంది కదండి? ఇక్కడికి మీరు ఎంతో సమయాన్ని వెచ్చించి వచ్చారు. ఎక్కడ ఒక నిమిషం కూడా మీరు వేస్ట్ కాకుండా నేర్చుకుని వెళ్ళాలి మీరు రాత్రి. యోబు గ్రంథము 1వ అధ్యాయం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాం. 1వ అధ్యాయము 10వ వచనం. ఎవరెవరితో అంటున్నారు? అపవాది సాతాను దేవుడితో మాట్లాడుతున్నాడు. దెయ్యంగాడు దేవుడితో మాట్లాడుతున్నాడు. ఏమని? నీవు అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ అది అండర్లైన్ చేసుకోవాలి. కంచె వేసితివి గదా. ఎవరెవరితో మాట్లాడుతున్నారు ఇక్కడ? దేవుడితో అపవాది మాట్లాడుతావు. నీవు అతని ఇంటికి చుట్టూ, ఇంటి వారందరికీ అంటే యోబు గారి ఫ్యామిలీ మొత్తం చుట్టూ కంచె వేసితివి కదా అని దేవుడితో డిస్కస్ చేస్తాను. ఏమంటే దేవదూతల సమావేశం జరుగుతుంటే అక్కడికి ఈ సాతాను కూడా వెళ్ళాడు. అక్కడికి ఈ సాతాను కూడా ఆ యొక్క సమావేశంలోనికి వెళ్ళాడు. అప్పుడు ఇమీడియట్ గా సాతాను అడుగుతున్నాడు, దేవుడు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అని అడిగాడు. ఏంటి ఎక్కడి నుంచి వచ్చావు? మధ్యలో వచ్చావు మీటింగ్కి, అసలు ఎక్కడి నుంచి వచ్చావు అని అడిగాడు. నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను అని చెప్పేసి చెప్తున్నాడు. భూమి మీద నేను అటు ఇటు తిరుగులాడుతూ వచ్చాను అంటాను. అర్థమవుతలేదు. మీటింగ్ మధ్యలో వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చాడు? నేను అటు ఇటు భూమి మీద తిరుగులాడితే ఇక్కడికి వచ్చాను, ఇక్కడ కూడా నేను వచ్చాను అంటాను. పై వచనాన్ని మనం పరిశీలిద్దాం. 7వ వచనం. యెహోవా అంటున్నాడు అపవాదితో, నీవు ఎక్కడ నుండి వచ్చితివని వానని అడగగా అపవాది అంటున్నాడు, భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇటు అటు అంటే గాలిగడ్డి తిరుగుతున్నాడా? అది మన లోకం అనుకున్నటువంటి మాటలు. ఏమంటే అంతే కదండి. కానీ ఇటు అటు అంటే ఎక్కడ ఇటు అటు తిరుగుతూ నేను ఇక్కడ కూడా నేను వచ్చాను అన్నాడు. ఇటు అటు ఎక్కడ తిరుగుతుంది అని అంటే ఇప్పుడు మనకి రాత్రి అయ్యింది. ఈ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పగలైన దేశాలు కూడా ఉన్నాయి. అర్థమవుతుంది మీకు పాయింట్? రాత్రి అయినప్పుడు మనం వదిలేస్తుంది, పగలు ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళుద్ది. అంటే ఆ దేశం దగ్గరికి వెళ్ళుద్ది అటు. వాళ్ళు అక్కడ రాత్రి అవ్వగల మనకు పగలు ఉంది అంటే ఇప్పుడు మళ్ళీ మన దగ్గరకు వచ్చింది. ఎక్కడ రెస్ట్ లేకుండా తిరుగుతోంది దెయ్యం. ఎందుకు? వాడు లేచే టైంకి వెళ్ళి వాడిని లోకపు మొత్తంలో వాడిని పెట్టారు.
ఈలోపు వీడు లెగుస్తాడు. మరి ఈ దేశంలో ఉన్న వాళ్ళు లెగుస్తారు. అర్థమవుతుంది కదండి. ఇటు అటు అని అంటే మనం అనుకున్నట్టుగా కాదు. బైబిల్లో అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయాలి. దాని భావం వేరుంటుంది. ఇటు అటు ఆ దేశము ఈ దేశము, అక్కడ పగలున్నప్పుడు ఇక్కడ రాత్రి ఉన్నప్పుడు అటు ఇటు అందరిని కవర్ చేసుకుంటూ నేను ఇక్కడికి వచ్చానయ్యా అన్నాడు. మీటింగ్కి వచ్చానయ్యా అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఏ దేశంలో తెల్లారితే ఆ దేశానికి తిరుగుతూ జనులను లోకపు మత్తులో పెడతానికి వెళుతూ ఉంటాడు అనమాట. ఇటు అటు తిరుగుతూ మీటింగ్కి వచ్చాడు. 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యేహూ సంగతి ఆలోచించితివా? అటు ఇటు తిరుగుతున్నావుగా, మరి ఊజు దేశములో నా సేవకుడు ఉన్నాడు, మరి అక్కడ తగలలేదా నీకు అన్నాడు. ఎందుకు తగలలేదు? తగిలాడు కాబట్టి మీ దగ్గరికి వచ్చాడు. అక్కడ తగిలింది ఏంటో, ఏం తగిలింది? 8 కంప్లీట్ చదవండి. 8 కంప్లీట్. నీవు నా సేవకుడైన యేహూ సంగతి ఆలోచించితివా ఒకసారి? నీకు తగిలినప్పుడు అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన చెడుతనమును విసర్జించిన వాడు, అతడి వంటి వాడు భూమి మీద ఎవడును లేడు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చేసాడు దేవుడు అపవాదికి. రైట్. ఇప్పుడు అటు తిరుగుతున్నటువంటి ఊజు దేశం తగిలినప్పుడు యోబు గారి ఫ్యామిలీ దగ్గరికి ఇప్పుడు దెయ్యం వచ్చింది. దెయ్యం వచ్చినప్పుడు 10వ వచనంలో అంటున్నాడు, అయ్యా నువ్వు చెప్పినట్టుగా నాకు తగిలాడు, యోబు తగిలాడు, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. 10వ వచనం. నీవు అతనికి, అతని ఇంటి వారికి, యోబు గారి ఫ్యామిలీ మొత్తానికి, అతనికి కలిగిన సమస్తానికి చుట్టూ కంచె వేసావుగా. చూశాడండి, యోబు గారి ఇంటికి వెళ్ళాడు, దెయ్యం వెళ్ళింది. చుట్టూ కంచె వేసితివి కదా. ఏమంటే కంచె వేసాడని ఎలా తెలుసు? దానికి వెళ్ళాడు కాబట్టి తెలుసు, వెళ్ళకపోతాడు తెలుసుది. అంటే ప్రతి ఇంటికి వెళ్తాడు. మనం వాడిని ఎవడో పట్టుకోవట్లేదండి. యోబు గారి ఇంటికి కూడా పోయాడు. కంచె వేసాడు. కంచె టచ్ చేద్దామంటే కుదరలేకపోతున్నాడు. ప్రొటెక్షన్ చూసే ఎలా ఉందో చూసారండి. యోబు గారింటికి ప్రొటెక్షన్ నీవే వేసావు కదా, కంచె వేసావు కదా. ఏమండి, ధనవంతులు కూడా ఇంటికి ప్రహరీ గోడ పెట్టుకుని గోడకి నైట్ అయిన తర్వాత పవర్ సప్లై వదులుతాడు. ఎందుకు వదులుతారు? దొంగలు పెడితే షాక్ తగిలి అక్కడ పడిపోవాలి. అర్థమవుతలేదు. అంటే ఒక ధనవంతుడు ప్రహరీ గోడకి ఒక కరెంటు పెట్టి దొంగలు పట్టుకోవటానికి, దొంగల్ని కంట్రోల్ చేసుకోవటానికి, తన లోపల ఉన్నటువంటి ధనాన్ని కబ్జా చేసుకోకుండా, ఆక్రమించుకోకుండా కాపాడుకోవటానికి ఒక ధనవంతుడే ఇంత టెక్నిక్ ఉపయోగించినప్పుడు అక్కడ దొంగ వెళ్ళాలంటే భయపడతాడు. ఎందుకు? పట్టుకుంటే ఏమవుతుంది? షాక్ కొట్టుదని ఆ ఇంటికి పోడు. ఇది మీకు అర్థమైతే ఇప్పుడు యోబు గారింటికి ఏం వేశాడు? కంచె వేశాడు, ప్రొటెక్షన్ పెట్టాడు. అక్కడికి వెళ్ళేసరికి భయపడిపోతున్నాడు ఆ ఇంట్లోకి వెళ్ళాలంటే. అక్కడ ఏ ప్రొటెక్షన్ ఉంది? దేవుని కంచె, దేవుని కాపుదల. కంచె అంటే ఏంటి? కాపుదల, రక్షణ, వలయం, సెక్యూరిటీ, ఆదరణ. యోబు గారి ఇంటికి ఏముంది ఇప్పుడు? రక్షణ ఉంది. ఈ రక్షణ వేసింది ఎవరు? రక్షణ అనే కంచె వేసింది ఎవరు? దేవుడు. ఆ విషయం ఎవరికి తెలిసింది? అపవాది తెలిసింది. ఎందుకు ఎలా తెలిసింది? ఇటు అటు తిరుగుతున్నప్పుడు తెలిసింది. ఆ ఇంటికి కూడా వెళ్ళాడు. అర్థమవుతుంది కదండి. కంచె వేసితివి కదా అంటే, కంచె అంటే అలా అర్థం చేసుకోవాలంటే ఒక వ్యక్తికి, కుటుంబానికి దేవుడు వేసిన కాపుదలని అర్థం చేసుకోవాలి. దేవుడు ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి కాపుదల అంటే యోబు గారి కుటుంబం చుట్టూ దేవుని కాపుదల ఉంది. అందుకే సాతాను ఏమీ చేయలేకపోయింది. షాక్ కొడుతుంది. ఇంట్లోకి వెళ్దామంటే భయం వేస్తుంది. అపవాది గజగజ వణుకుతూ మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, కంచేసావు కదా, నేను వెళ్తాను. బాగా గమనించగలిగితే యోబు గారింటికి దేవుడు కంచె వేశాడు. మరి నీ ఇంటికి దేవుడు రక్షణ వలయంగా ఉన్నాడా ఈ రాత్రి? ఏ రోజు ఆలోచించారండి? మాకేం తెలుసండి అంటారా?
ఏంటంటే చుట్టూ కాంపౌండ్ అనుకుని చక్కగా గేటు పెట్టేసుకుని గేటుకు మళ్ళీ తాళాలు పెట్టేసుకుంటే మేము ఫుల్ రక్షణగా ఉందాం అనుకున్నాం. అది నువ్వు పెట్టుకున్న రక్షణ, కానీ దేవుడు పెట్టిన ప్రొటెక్షన్ ఉందా? ఆలోచించాలి, మీరు ఆలోచించాలి. అంటే మళ్ళీ చూడండి ఆ వచనాన్ని, 10వ అధ్యాయం 8వ వచనం. 10వ అధ్యాయము 8వ వచనం. అందుకు యెహోవా ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 8వ వచనం. మనకి మెయిన్ కంటెంట్, కంచెను కొట్టువాని పాము ఖర్చును అని ఉంది. అంటే కాపుదల అనే కంచెను, అంటే రాసుకోవాలి మీరు బ్రాకెట్లో కదా, దేవుని కాపుదల అనే కంచెను కొట్టివేస్తే ఇప్పుడు పాము ఖర్చుద్దంట. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు కాపుదల అనగా ఏమర్థం చేసుకోవాలి? దేవుడు కాపుదల అనే కంచెను కొడతానికి నువ్వు వెళ్ళావా? అయితే ఖచ్చితంగా పాము ఖర్చుద్ది. పాము ఖర్చును ఉంది. అర్థమవుతుందండి? యోబు గారి చుట్టూ వేసిన కంచె ఎవరు? దేవుడు. కంచె అంటే ఏంటి? కాపుదల. అంటే యోబు గారి ఫ్యామిలీకి ఏముంది? కాపుదల ఉంది, రక్షణ ఉంది. అందుకే యోబు గారి ఫ్యామిలీ ఇంటి లోనికి వెళ్ళలేకపోయింది. నిజంగా మరి మరో మాట కూడా చూద్దాం, కీర్తనల గ్రంథం. ఇప్పుడు ఈ కాపుదల అనే కంచెను కొట్టువారు ఎవరు? రాసుకోవాలి మీరు. కంచె అంటే కాపుదల. ఎవరిచ్చిన కాపుదల? దేవుడిచ్చిన కాపుదల. కంచెను కొట్టువాని పాము ఖర్చునని ఉంది. అంటే దేవుడు వేసిన కాపుదల అనే కంచెను కొట్టేది ఎవరు? పాము ఎవరు? అంతే కదండి. పాము కరిచేది ఎవరిని? కొట్టేది ఎవరో తెలియాలి, పాము కరిచేది ఎవరినో తెలియాలి. కంచె ఏంటో తెలిసిపోయింది మనకి ఇప్పుడు. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. దావీదు గారు మాటలలో ఉన్నాయి, చూద్దాం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఇక్కడేముంది? నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును అని ఉంది. ఏమండి? అంటే మనల్ని కాపాడటానికి మన చుట్టూ కంచెగా ఇప్పుడు ఎవరిని పెట్టాడు? తన దూతలు పెట్టాడు. కంచె అంటే ఎలా ఇస్తున్నాడు దేవుడు? ఆ కంచె అంటే ఎవరు? దేవుని కాపుదల. దేవుని కాపుదల అనే కంచె. ఆ కంచె ఎవరు? దేవదూతలతో ప్రొటెక్ట్ చేయబడినటువంటి వాడే మనిషి. ఏమండి? దేవదూతలనే కంచెతో దేవుడు కాపాడుతున్నాడంట. నీ మార్గములన్నిటిలోనూ కాపాడుతున్నాడంట. అప్పుడప్పుడు తెలుసో తెలియక మనం కూడా కొంచెం చిన్న ప్రార్థన చేస్తూ ఉంటారు. పగలంతా విచ్చలవిడిగా తిరిగి వచ్చేసి రాత్రి పడుకునేటప్పుడు చిన్న ప్రార్థన చేస్తారు. ఏమని? అయ్యా, నేను బెడ్ మీదకి వెళ్ళిపోతున్నాను, కుషన్తో కొనుక్కున్నటువంటి పరుపుల మీదకి వెళ్ళిపోతున్నాను. ఈ రాత్రి అంతా నీ బంగారు దేవదూతలను నా మంచము చుట్టూ కావలిగా ఉంచు నాయన. ఉదయం 6 అయిన తర్వాత తీసేనాయన, ఊరి మీద పడి తిరుగుతానయ్యా. పగలంతా నీ ఇష్టం వచ్చినట్టు తిరగాలి, రాత్రి మాత్రం బంగారు దూతలు కాపలా పెట్టాలి. నీకు తెలియకుండా ప్రార్థనలు ఎలా చేసేస్తున్నారు చూసారండి? ఈ మాటలు బట్టే నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను తన దూతలను ఆజ్ఞాపించును. ఈ మాట ఉంది కాబట్టి చేస్తున్నారు. బాగా గమనించాలి. నీవు వెళుతున్నా, నడుస్తున్నా, ప్రయాణిస్తున్నా నీ చుట్టూ చాలా మంది దేవదూతలను కాపలా ఉంటారంట. ఆ సంగతి ఎవరికి తెలియదు మనకి. ఎక్కడికైనా వెళుతున్నా, ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నా, నడుస్తున్నా, కూర్చున్నా, నువ్వు ప్రయాణం చేస్తున్నా నీ మార్గంలో నీ చుట్టూ చాలా మంది దూతలు కాపలాగా పెట్టేసారంటే బాబు, కాపలాగా ఉంటారంట. చూస్తారన్నమాట. మత్తయి సువార్త 18వ అధ్యాయము. మత్తయి సువార్త 18వ అధ్యాయము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనం. నేను చెప్పిన ఎందుకు నమ్మాలి మీరు?
పాత నిబంధనలు చూపించారు, నీ మార్గంలో అన్నింటిలో దేవదూతలు ఉంటారు, మరి కొత్త నిబంధనలు ఏదని మీరు ఎడుదిరిగి అడగరు కాబట్టి నేనే అడిగి కోసినది మరి చెప్తున్నాను. మత్తయి సువార్త 10వ అధ్యాయం 18వ అధ్యాయం 10వ వచనం. ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందరని మీతో చెప్పుచున్నాను. యేసుప్రభు మాటలు. దూతలు ఏం చేస్తున్నాయంట? వీరి దూతలు. ఎవరి దూతలు? ప్రతి మనిషికి దూతలు ఉన్నాయి. ఏం చేయడానికి? నువ్వు వెళుతున్నా, వస్తున్నా, నడుస్తున్నా, ప్రయాణంలో ఎక్కడున్నప్పటికీ కూడా దేవుడు నీ చుట్టూ కొన్ని దూతలను పెట్టి నడిపిస్తున్నాడు. ఏమంటే నిజంగా కొద్దిగా ఆలోచన చేయలేడు కదండి ఆ వ్యక్తి. ఏమంటే దూతలు పెట్టి నడిపిస్తున్నాడు. వీరందరూ పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ చూచుచుందరని చెప్పాడు. అంటే దేవదూతలు ఎందుకు దేవుని ముఖాన్ని చూస్తున్నాయి అంటే దేవుడు ఆర్డర్ వేయంగానే దేవదూతలు ఎక్కడికి వెళ్ళిపోవాలి? పనిలోకి దిగాలంతే. మీకు అర్థమవుతున్న పాయింట్? దేవుడు ఆర్డర్ వేయంగానే ఏమిటి? దేవదూతలకు ఆర్డర్ వేస్తాడు, ముఖాన్ని చూస్తున్నాయి. దేవుడు ఆర్డర్ వేయంగానే ఇప్పుడు దేవదూతలు ఏం చేయాలి? వర్క్ ఆన్ డ్యూటీలోకి వెళ్ళిపోవాలి దేవదూతలు. ఏమండి ఎలాంటి దేవదూతలు పెట్టాడు తెలుసా అండి మనకి? మన చుట్టూ బాగా గమనించాలి. ఏమండి ఇందిరాగాంధీని చంపింది ఎవరండి? ఏమండి ఇందిరాగాంధీని చంపింది ఎవరు? ఆమె చుట్టూ ఉన్న కాపలాదారులే. ఏమంటే ఆ చుట్టూ ఉన్న కాపలాదారులే. అలాంటి కాపలాదారులను మనకు పెట్టలా. అలాంటి చంపే కాపలాదారులు మనకు పెట్టలేదు. మనల్ని ఎలాంటి కాపలాదారులు పెట్టాడు? కాపాడే కాపలాదారులు పెట్టాడండి. వాళ్ళే దేవదూతలు. అర్థమవుతుంది కదండి? అలాంటి చంపే కాపలాదారులు కాదు మనకు పెట్టింది, కాపాడే దేవదూతలను పెట్టాడు. మన చుట్టూ ఉంటారు. ఎవరికి తెలియదు ఈ సీక్రెట్. అజాగ్రత్తగా ఉండకూడదు, మనం ఎలర్ట్గా ఉండాలి. కనుక ఇదంతా ఆలోచన చేస్తే దేవుడు వేసిన కంచె అంటే దేవుడు కాపుదల ఎవరి ద్వారా చేస్తున్నాడు? దేవదూతల ద్వారా రక్షణ ఇస్తున్నాడు. నీ చుట్టూ దేవుని వలయంతో నడుస్తున్నావు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేస్తున్నా నీ చుట్టూ ఎవరుంటారు? దేవదూతలను పెట్టి మరీ కాపాడుకుంటున్నాడు. ఏ రోజైనా నువ్వు పరీక్షించావా? ఒకవేళ నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావేమో, నీ చుట్టూ దేవదూతలను పెట్టి నిన్ను కాపాడుతున్నాడు సంగతి నువ్వు మర్చిపోయి తిరుగుతున్నావేమో బిడ్డ. ఒక్కసారి రాత్రి నువ్వు ఆలోచించాలి. ఎంత కాపుదలతో పెడుతున్నాడు. ఏమండి ఇదే మాట యేసు ప్రభుల వారు ఇక ఆ రాత్రి సైనికులు వచ్చి అరెస్ట్ చేస్తారు. పేతురు గారు కోపం వచ్చినటువంటి సైనికుడిని కత్తి తీసుకుని చెవి తెగ నరుకుతాడు. అప్పుడు ఏమంటున్నాడు ప్రభుల వారు? ఇదే మత్తయి సువార్తలో 26వ అధ్యాయానికి రండి. ఇదే మత్తయి సువార్త 26వ అధ్యాయం. దేవుని కాపుదల, దేవదూతల ప్రొటెక్షన్ మధ్య ఉంటుందో లేదో ప్రతి మనిషికి తెలియాలి. అప్పుడప్పుడు చాలా మంది ఫీల్ అయిపోతూ ఉంటారు, నేను ఎవరి కోసం బతకాలి, ఎందుకు బ్రతకాలి అని చెప్పి ఫీల్ అయిపోయి ఉర్రులు పెట్టేసుకోవటం, మందులు తాగటం, రైలు కింద పడిపోవటం. ఏమిటి అంతే కదండి? పడే ముందు నువ్వు ఒక్కసారి ఆలోచించాలి. నీ చుట్టూ దేవుని కాపుదల అనేటటువంటి ఒక ఫంక్షన్ అనేటటువంటి దేవదూతలను పెట్టి నడిపిస్తున్నాడు నిన్ను. అంత శక్తిమంతుడైనటువంటి దేవుని కుమారుడు భూమి మీద ఎంత ప్రొటెక్షన్ ఇస్తుంటే నువ్వు ఎంతగా ఆలోచన చేయాలి? ఒకసారి రాత్రి నువ్వు ఆలోచించాలి. ఇప్పుడు మత్తయి గారు రాసినటువంటి సువార్తలో 26వ అధ్యాయం ఇప్పుడు యేసుప్రభు వారు కూడా ఏం మాట్లాడుతున్నాడో చూడాలి. మన గురించి దేవుడు ఎంతగా ఆలోచన చేస్తున్నాడో చూడండి. 26వ అధ్యాయము 51 నుంచి. ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చేయి చాచి కత్తి దూచి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని చెవి తెగ నరికాను. అంటే పేతురు గారు యేసు అంటున్నాడు, నీ కత్తి వరంలో తిరిగి పెట్టుము పేతురు, కత్తి పట్టుకున్న వారందరూ కత్తితోనే నశించుదురు. ఈ విషయంలో నువ్వు అంత రియాక్ట్ అయిపోతున్నావు? నీ గురువు గారిని అనేసరికి నువ్వు ఫీల్ అయిపోయావా? పట్టుకునేసరికి అసలు నీ గురువు గారు అంటే ఏమనుకుంటున్నావు పేతురు? ఏమనుకుంటున్నావు నువ్వు అని ఇప్పుడు దేవుడు కెపాసిటీ ఏంటో చెప్తున్నాడు. యేసుప్రభు కెపాసిటీ ఏంటో చెప్తున్నాడు చూడండి. 53వ వచనం. ఈ సమయమున, అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ సిచ్యువేషన్ లో, ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు
వేడుకొని ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దేవదూతలను ఇప్పుడే నాకు పంపడని నీవు అనుకుంటున్నావా పేతురు? ఏమనుకుంటున్నావు? అసలు నాకు ప్రొటెక్షన్గా ఎంతమందిని ఇస్తానని చెప్పాడో తెలుసా? నాకు అసలు ఎంతమంది సెక్యూరిటీ గార్డులు ఉన్నారో తెలుసా? ఎంతమంది ఉన్నారంటే 12 సేనా వ్యూహములు అని ఉంది కదండి. ఒక్కొక్క సేనా వ్యూహమునికి ఎంతమంది పుట్టినట్లో ఉంది చూడండి, కింద పుట్టినట్లో వ్యూహం ఒకటికి 6000 యోధులు. అంటే ఒక్క వ్యూహానికి వచ్చి 6000 ఇంటూ 12 వ్యూహాలంటే 12 ఆరులు ఎంత? 72. అంటే 72,000 మంది దేవదూతలు పంపుతాడంట ఆన్ ది స్పాట్ లో. యేసుప్రభు అడగాలి కానీ. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ప్రతి మనిషికి కూడా దేవుని కాపుదల ప్రొటెక్షన్ గా ఉంటుంది దేవదూతలను. యేసుప్రభుకి ఎంతమందిని ఇచ్చాడు? 72,000 మందిని ఇచ్చాడు. 72,000 మందిని ఇచ్చాడు. కోరుకుంటే పంపుతాడు, కానీ యేసుప్రభు కోరగాడు. కోరితే మనం ఈరోజు ఇలా కూర్చుని దేవుని వాక్యం వినేవాళ్ళం కాదు. అంతే కదండి. లేఖనముల ప్రకారముగా అప్పగింపబడాలి, ఆ రాత్రి సిలువెక్కాలి, మరణించాలి, సమాధి చేయబడాలి, 3వ దినాల తిరిగి లేగవాలని, లేఖనముల ప్రకారంగా లేపబడాలని. అంటే ఇదంతా జరగాలి అంటే దేవునికి ప్రార్థన చేసి యేసు ప్రభుల వారు తండ్రిని ఆ యొక్క సెక్యూరిటీ గార్డుని పంపమని అడగకూడదు. కానీ అడిగితే పంపుతాడా లేదా? ఎంతమందిని పంపుతాడు? 72,000 మందిని పంపుతాడు. ఏమంటే ఒక సీఎం కానీ ఒక పిఎం కానీ 72,000 మంది సెక్యూరిటీ గార్డులు ఎవరైనా ఎక్కడ ఉన్నారు? ఏ దేశంలోనైనా? నంబర్ 1 యోధులు ఉన్నారండి. మహా అయితే ఒక 20 మంది, మహా అయితే ఒక 100, మహా అయితే ఒక 1000 మంది ఉన్నారా? యేసుప్రభుల వారికి ఎంతమంది ఉన్నారు? 72,000 మంది చుట్టూ తిరుగుతారంట. ఫంక్షన్, దేవుని కాపుదల మనకు కూడా ఉందని చెప్పాడు. ఇప్పటి వరకు మీరు విన్నారు. నీ మార్గములన్నింటిలోనూ నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలను నీకు నిర్ణయించాడని తెలుసా? నీకు ఆ సంగతి తెలిస్తే నువ్వు ఇట్లా బిహేవ్ చేయవు, తెలిస్తే నువ్వు ఇష్టానుసారంగా నడవడవు. దేవుడి కంచె అంటే కాపుదల. ఎవరి ద్వారా కాపుదల? దేవదూతల సమక్షంలో మనిషిని కాపాడుకుంటున్నాడు. ఈ కాపుదల అనే ఫంక్షన్ ఉంటే నేను లోపలికి నేను ఎలా వెళ్తాను అంటుంది అపవాది. యోబు గారి ఇంటి దగ్గరికి వచ్చింది, షాక్ కొడుతుంది కంచెని చూడంగానే. నీవు యోబు గారి ఆస్తి చుట్టూను, ఏమండి తన ఈ కుటుంబం చుట్టూను కంచె వేసితివి కదా. కంచె అంటే ఇప్పుడు అర్థమవుతుందండి మీకు? కాపుదల. యోబు గారి ఇంటికి కాపుదల, యోబు గారి ఆస్తులకు కాపుదల, దేవదూతలను కాపలుగా పెడితే నేను ఎలా వెళ్ళానని చెప్పి అల్లాడిపోతుంది. బాగా అర్థం చేసుకోవాలి, మీరు అర్థం చేసుకోవాలి. ఇంత మంచి కాపుదలను కంచెను దేవుడు మన చుట్టూ ధరింప చేస్తే ఏమండి మనం ఏం చేస్తున్నాం చెప్ప. మంచి కాపుదల అందరికీ ఉందా? యేసుప్రభు ఒక్కడికే ఉందా? ప్రభుల వారు ఒక్కడికే ఉందా? అందరికీ ఉందా? అందరికీ ఉంది. అందరికీ ఉన్నటువంటి దేవుని కంచె అనే కాపుదలను దేవుడు ఇస్తే ఆ కంచెను బాగా వినాలి మీరు. ఆ కంచెను మనకు మనమే కొట్టేసుకుంటున్నాం. కంచెను కొట్టి వేసుకునేది ఎవరు? ఇప్పుడు మనమే కంచెను కొట్టేసుకుంటున్నాం. ఎవరు పెట్టిన కంచెను? ఎవరు వేసిన కంచెను? దేవుడు వేసిన కంచెను కొట్టేసుకుంటున్నామంటే పాము కలవడానికి రెడీగా ఉంటున్నాడు. అర్థమవుతుందండి మీకు? దేవుడు కాపుదల పెట్టి నిన్ను రక్షించుకుంటూ నీ మార్గములన్నింటిలో నువ్వు నడిచేటప్పుడు, వెళ్ళేటప్పుడు, పడుకునేటప్పుడు, ప్రయాణంలో ప్రతి క్షణము నేను దేవదూతలు పెట్టి కాపలా కాస్తూ ఉంటే, నీకేదైనా జరుగుతుంటే నా ముఖము చూసిన వెంటనే, నేను ఆర్డర్ వేసిన వెంటనే నేను కాపాడటానికి నీకు అదొక జోన్. మళ్ళీ ఇంత సెక్యూరిటీగా నేను కాపాడుకుంటుంటే కంచెను తీసేసుకుంటావా? కంచెను కొట్టేసుకుంటావా నువ్వు? అర్థమవుతుంది? 10వ అధ్యాయం 8వ వచనం మళ్ళీ చూడండి మీరు. ఒక్క వచనాన్ని కదిలిస్తే ఎన్ని విషయాలు బయటకు వస్తున్నాయి చూడండి. 10వ అధ్యాయం 8వ వచనం ప్రసంగి
కంచెను కొట్టువానిని పాము కరుచును అన్నాడు. అంటే కంచెను కొట్టువారు ఎవరంటే బాగా వినాలి. కంచెను కొట్టువారు ఎవరిప్పుడు? కంచెను కొట్టువారు ఎవరిప్పుడు? దేవుడు వేసిన కంచెను మనుషులు కొట్టేసుకుంటున్నారు. మరి ఇంకెంక వాళ్ళు ఎలా బతుకుతారు? మరి వాళ్ళ ఇష్టానుసారంగానే బతుకుతారు. ఇప్పుడు కంచెను కొట్టువారు ఎవరో ఇప్పుడు మనకు అర్థమైపోవాలి. ఇప్పుడు వరకు మనం గమనించగలిగితే దేవుడు ప్రతి వ్యక్తికి కంచెను వేశాడు. కంచె అంటే ఏంటి? కాపుదల, రక్షణ, ఆదరణ, వలయము, సెక్యూరిటీ. నువ్వు పొలానికి వేసినటువంటి కంచె ముళ్ళ కప్పుతో వేస్తావు, ఇంటికి వేసేటటువంటి కంచె ఫెన్షన్తో వేస్తావు, కాంపౌండ్ కనిపిస్తుంది, ఇవన్నీ కనిపిస్తాయి, నువ్వు కనబడేది వేస్తావు కంచె. కానీ దేవుడు వేసిన కంచె కనబడని ఆత్మలతో వేస్తున్నాడు కంచె. ఏ రోజైనా గమనించామండి? ఇంత వయసు వస్తున్నా కానీ మనకి కంచెను కొట్టువానిని, నేను వేసిన కంచెను కొడతావా నువ్వు? దేవుడు రేజ్ అయిపోతున్నాడు చూడండి. ఇక నేను వేసిన కంచెను నువ్వు కొట్టేస్తే ఖచ్చితంగా నేను బాగుంది. కరవపోతే మరి లోపల ఉన్నంత వరకు నిన్నేం చేయదా పాము. ఎందుకంటే ఇటు అటు తిరిగి వచ్చా యోగు సంగతి నువ్వు ఆలోచించదు అంటే, ఎందుకు ఆలోచించట్లేదయ్యా, నువ్వు కంచె వేసావు కదా అని క్వశ్చన్ వేసి మరీ రిలీజ్ అవుతున్నాడు, అక్కడ రేజ్ అయిపోతున్నాడు. అక్కడ కంచె వేసినంత వరకు, సెక్యూరిటీ ఉన్నంత వరకు, దేవుని కాపుదల ఉన్నంత వరకు నీ మీద ఏగవాలదు. కాపుదల అనే కంచె నువ్వు కొట్టేసుకున్నావా వెంటనే పాము వస్తుంది. ఎలా ఉంది ఈరోజు మన ఆత్మీయ జీవితం? ఎలా ఉన్నాయి ఈరోజు కుటుంబాల పరిస్థితులు? ఈ రోజున ఒక్కసారి నువ్వు ఆలోచించావా? నీకు పెట్టిన, నీకు నిర్ణయించిన దేవదూతలనే కంచెను ఒకవేళ నువ్వు దూరపరుచుకుంటున్నావేమో, కొట్టేసుకుంటున్నావేమో, పట్టించుకోవట్లేదేమో. దేవుడు కాపుదల నాకుందని నువ్వు ఏ వయసులోనైనా ఆలోచన చేస్తున్నావా? ఈ రాత్రి కంచెను కొట్టేసుకున్నావా? పాము కరవక తప్పదు. పాము కరిచినోడు ఏమైనా బతుకుతాడా? పాము కరిచినోడు సత్మని ఎక్కువ విషయం అర్థమవుతుంది కదా. కళ్ళ ముందు పాము కరిస్తేనే కొన్ని గంటల్లో వాడికి ట్రీట్మెంట్, కొన్ని నిమిషాల్లో వాడికి ట్రీట్మెంట్, లేకపోతే వెళ్ళిపోతాడు ఈ లోకాన్ని వదిలి. విషం ఎక్కేస్తుంది. లోకములో కళ్ళ ముందు జరుగుతున్నటువంటి పాము కరిస్తేనే మనిషి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నప్పుడు, మరి ఇప్పుడు దేవుడు వేసిన కంచెను, కాపుదలను, రక్షణను, దేవదూతలను రక్షణను నీకు పెన్షన్గా వేస్తే, వాళ్ళని వద్దు అనుకుని, వాళ్ళని దూరం చేసుకుని, కాళ్ళదన్నుకుని పాము కరిపించుకునే స్టేజ్కి వెళ్ళిపోతున్నావేమో ఈ రాత్రి నువ్వు ఆలోచించాలి.